ప్రజలకు జరిగిస్తున్నటువంటి కీడును బట్టి, ఇశ్రాయేలు ప్రజలు యొక్క క్షేమమును కోరకుండా, ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణను కోరకుండా, ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును కోరకుండా తన ఇష్టానుసారమైనటువంటి విధానములో ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు, తన జీవితాన్ని జీవించుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుని యొక్క కోపము ఆ రాజు మీదకి మండింది. దేవుని దృష్టిలో చెడు నడత నడిచిన రాజుగా ఈ సౌలు రాజు కనిపిస్తున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సౌలు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడే, దేవుని చేత రాజుగా ఎన్నిక చేయబడిన వాడే. దేవుడే సౌలును కోరుకొని రాజ్యాధికారాన్ని సౌలుకి ఇచ్చాడు. ప్రియులారా, అలాగూ పొందినటువంటి సౌలు తాను జీవించినటువంటి చెడ్డ ప్రవర్తన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయిన వాడై, దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోయిన వాడై, దేవుడు తన మీద ఉంచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఘనతను, ఆ శ్రేష్టమైన మహిమను ఏం చేశాడంట? పోగొట్టుకున్నాడు. చెప్పాలి, ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ప్రతి ఈవిని కూడా చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతిమత్వాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమైనటువంటి విషయాలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. యేసు రక్తమే జయం. నా ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుగా ఉన్నాయి. ఒకప్పుడు నా పరిస్థితి చాలా హీనముగా ఉంది. ఇప్పుడు దేవుని ఆశీర్వాదము చేత నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నాను అని, మెరుగుపరచబడిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. ఒకప్పుడు నేను అజ్ఞానంగా ఉన్నాను, అవివేకిగా ఉన్నాను. ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడు, శ్రేష్టమైన ఉద్యోగం ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి ఆయన కృప ఇచ్చాడు. కాబట్టి నేను ఈరోజు శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నా. యేసు రక్తమే జయం. ఆ ఉండి పిల్లరా, దాన్ని కాపాడుకోకుండా దుష్ట ప్రవర్తన ద్వారా దాన్ని పోగొట్టుకుంటే, చూసారా, పోగొట్టుకుంటే ఉంటుందా ఆశీర్వాదం? ఆశీర్వాదం పోతుంది, ఆ మహిమ పోతుంది, ఆ కృప పోతుంది. యేసు రక్తమే. ప్రభుకు స్తోత్రాలు చెప్తారా? శాంసన్ చూడండి, శాంసన్ గారు చాలా బలాఢ్యుడు. దేవుడే ఆ బలం ఆ వ్యక్తికి ఇచ్చాడు, దేవుడే ఆ కృప ఇచ్చాడు. అయితే తన వెంట్రుకలు ఎంత పొడవుగా ఉంటాయో అంత శక్తి శాంసన్ గారికి దేవుడు ఉంటుంది అని చెప్పాడు. తన తల మీదికి క్షౌరపు కత్తిని రానియొద్దు అని చెప్పాడు. ప్రియులారా, ఈ శాంసను దెలీలా యొక్క మాయ మాటలకు, మోసపు మాటలకు లోనైనటువంటి వాడై, ఏ రహస్యాన్నైతే ప్రియులారా ఎవరు చెప్పొద్దు అని ప్రభు చెప్పాడో, ఏ క్షౌరపు కత్తిని తల మీదకు రానియొద్దని చెప్పాడో, ఆ స్త్రీ యొక్క మోజులో దేవుణ్ణి కూడా ధిక్కరించి వ్యభిచారానికి గురైనటువంటి వాడై, బానిసైనటువంటి వాడై ప్రియులారా తానేం చేశాడంటే తన సీక్రెట్స్ అంతా కూడా ఏం చేశాడు? చెప్పాడు. ఏ సీక్రెట్నైతే జాగ్రత్తగా కాపాడుకోమన్నాడో, ఏ యవనాన్నైతే దేవుడు కాపాడుకోమన్నాడో, ఏ పరిశుద్ధతను కాపాడుకోమన్నాడో దాన్ని కాపాడుకోలేక ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. చివరికి శత్రు చేతుల్లో చిక్కి ఏమైపోయాడంట? కనుగుడ్లు ఊడా తీశారట. కనుగుడ్లు బయటికి పీకి వేస్తే ఏమైపోయాడంట? అంధుడైపోయాడు. ఏ ఫిలిష్తీయులనైతే గాడిద ఎముకతో సంపివేసి వారిని పారద్రోలారు, ఏ శత్రువైతే ఈయన ముందు గడగడలాడిపోతా ఉందో, ఏ శత్రువైతే వీరిని చూసి పారిపోయిందో, ప్రాణభయముతో పరుగులు తీసిందో, అదే శత్రువు చేతిలో ఏమైందంట? తలదించుకొని మౌనముగా ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు
మనకు అనుగ్రహించినటువంటి సమస్తాన్ని కూడా ఏం చేయాలి? మనం చెప్పాలి, కాపాడుకోవాలి. యేసు రక్తమే, యేసు రక్తమే. హల్లెలూయా. జాగ్రత్త. ప్రభు ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కృప నీ మీద ఉండి నేను నడిపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, నీ మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ప్రార్థనా జీవితం జాగ్రత్త, నీ సహవాసము జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త, సమస్తము కూడా జాగ్రత్తగా ఉండాలి. సౌలు ఆ జాగ్రత్తను కోల్పోయిన వాడై అధికార మదముతో, ప్రియులారా, అహంకారముతో, అవివేకముతో, లెక్కలేనితనముతో ఆ అవకాశము, ఆ శ్రేష్టమైన ఘనత ఇచ్చినటువంటి దేవాతి దేవుణ్ణి ఏం చేశాడంట? ధిక్కరించిన వాడుగా ఉన్నాడు. యేసు రక్తమే జయం. గాడిదలు కాసుకునేవాడిని ఏమయ్యాను? ఇశ్రాయేలు ప్రజలకు రాజునయ్యాను, ఈ ఘనత నా దేవునిదే అని చెప్పుకోవటం ఆయనకి అలాగ తన ప్రాణానికి బోధించుకొని జాగ్రత్తగా తన జీవితాన్ని జీవిస్తూ ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు రాజ్యాన్ని పరిపాలన చేయటం కుదరలేదు ప్రియులారా. అందుకు దేవుడు ఏం చేశాడంటే, చూడండి, సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో చూసినట్లయితే, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారితో దేవుడు ఆ రోజు మాట్లాడాలి అనుకొని సమూయేలును పిలుస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్ము తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును. యేసు రక్తమే. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. రాజ్యాధికారము చూడండి, సౌలు చేతిలో నుంచి ఎక్కడికి మారుతుందంట? యెషయా కుమారుల యొక్క, యెషయా కుటుంబం మీదకి ఆ రాజ్యాధికారము వెళ్ళింది. ఆ దైవికమైన నడిపింపు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము ప్రియులారా, యెషయా గారి కుమారులలో ఒకరి యొద్దకు నువ్వు వెళ్ళాలి. ఆ యెషయా దగ్గరికి వెళ్ళు, ఎవరిని అభిషేకించాలో నేను చెప్తాను. యేసు రక్తమే. ప్రభుకు స్తోత్రాలు చెప్తారా? ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, 16వ అధ్యాయం 11వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ మరి సమూయేలు ప్రవక్త గారు తైలములో, ఆ కొమ్ములో తైలము నింపుకొని ప్రియులారా ఎక్కడికి వచ్చాడంటే యెషయా గారింటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు యెషయా గారింటికి? రాజుగా, ఆయన కుమారుల్లో దేవుడు ఎవరినైతే చూపిస్తాడో ఆ వ్యక్తిని తైలముతో అభిషేకించి రాజుగా నియమించటానికి, అభిషేకించటానికి వచ్చాడు. యేసు రక్తమే. గట్టి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈ విషయం కనుక సౌలుకు తెలిస్తే ఈ ప్రవక్తని కూడా చూడకుండా ఏం చేస్తాడు? ఈ ప్రవక్తని చంపేస్తాడు. యేసు రక్తమే. గట్టి స్తోత్రాలు చెబుతారా? స్తోత్రం చెబుతారా? ప్రవక్త అని కూడా చూడకుండా ఏం చేస్తాడు? ఈ ప్రవక్తను చంపేస్తా. అంత దుర్మార్గముగా సౌలు మారిపోయాడు. అంత దుష్టత్వముతో తన హృదయాన్ని నింపుకున్నాడు. అంత దైవికమైన భయాన్ని కోల్పోయి జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రియులారా ఉన్నాడు. జాగ్రత్త ప్రియులారా. దైవికమైన మార్గములో ఉన్న మనం అభిషేకించబడినటువంటి ఏ దైవజనుని కూడా దూషించకూడదు. అభిషేకించబడిన ఏ సేవకుని కూడా తొందరపడి మాట్లాడకూడదు. అలాగూ మాట్లాడితే ప్రియులారా, మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి సమూయేలు ప్రవక్త సౌలును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హృదయం అంత దుర్మార్గముతో నింపబడి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అభిషేకించబడిన దైవజనుని జోలికి మనం వెళ్ళకూడదు ప్రియులారా. సేవకుని దూషణకరంగా మాట్లాడకూడదు. దైవజనుని ప్రియులారా వ్యర్థమైనటువంటి మాటలతో వ్యర్థమైన మాటలతో ఉచ్చరించకూడదు. లేని మాటలు, కాని మాటలు, అన్యాయపు మాటలు, అక్రమముతో కూడిన మాటలు మాట్లాడుట అది దుర్మార్గము, అది దుష్టత్వము, అది అవివేకము, అది శాపగ్రస్తమైన పరిస్థితుల్లోనికి వారిని అట్లాగ మాట్లాడేటువంటి వారిని, వారి కుటుంబాన్ని తీసుకొని వెళ్ళటానికి కారణమైనటువంటి విధముగా ఉంది.
దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమూయేలు ప్రియులారా చూడండి, రాజుగా ఉండడానికి పనికి రావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని విసర్జించుచు ఉన్నాడు. ఘనత ఇవ్వటానికి ఆ వ్యక్తి విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. అధికారం ఇవ్వడానికి ఆ వ్యక్తి విసర్జించబడిన వాడుగా ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, ప్రజలకు న్యాయం చెప్పడానికి ఆ వ్యక్తిని దేవుడే విసర్జించాడు, దేవుడే త్రోసివేశాడు. నువ్వు పనికి రావు. ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద, నీ వంశంలో ఉండకుండా నేను తీసివేస్తున్నానని ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద ఉన్నటువంటి దైవికమైన ఆశీర్వాదాలన్నిటిని దేవుడు తీసేశాడు. అధికారాన్ని దేవుడు తీసేసి దేవుడు యెషయా కుమారులకు ఇవ్వబోతా ఉన్నాడు. చప్పట కొట్టి ప్రభుకు స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. ప్రభు సన్నిధిలో జీవిస్తున్న మనం ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, కానీ ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉన్నామనుకొని దేవుని యొక్క ఉగ్రతను నువ్వు పొందుకోకూడదు. దేవుని యొక్క కోపమును నీ మీద, నీ కుటుంబం మీద నువ్వు సంపాదించుకోకూడదని చెప్పేసి ప్రభు పేరిట నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి స్తోత్రాలు చెబుదామా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమూయేలు ప్రవక్త గారు ఎడగడంట యెషయా కుటుంబం దగ్గరికి వెళ్ళి యెషయా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు రక్తమే జయం. 5వ వచనం చూసినట్లయితే యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు చూడండి, యెషయా గారికి విషయం తెలియపరిచారు. నీ బిడ్డలు ఎక్కడున్నారు? దేవుడు ఇలాగ కార్యము చేయమని చెప్పాడు, నీ బిడ్డలను అభిషేకించమని చెప్పాడు, అందుకే నేను అభిషేకించడానికి వచ్చాను అని ప్రియులారా మరి ప్రవక్త గారు మరి ఆ యెషయా గారికి చెప్పినప్పుడు యెషయా గారు చాలా సంతోషించాడు. దేవుని యొక్క అనుగ్రహము నా మీదకి, నా కుటుంబం మీదకి, నా బిడ్డల మీదకి దేవుడు ఇచ్చినందుకు సంతోషించాడు, ఆనందించాడు. తన పెద్ద కుమారుడిని పిలిచాడు. తన పెద్ద కుమారుడైనటువంటి ఎలియాబుని పిలిచి ప్రియులారా దైవజనుడి ఎదుట, ఆ ప్రవక్త ఎదుట నిలబెట్టినప్పుడు ఆ ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఆ ఎలియాబు యొక్క ఎత్తును చూస్తున్నాడు, ఆ ఎలియాబు యొక్క లాభును చూస్తున్నాడు. ఆహా, రాజుగా ఉండటానికి ఈ ఎలియాబు చక్కగా సరిపోయినవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభుకు స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి మహిమ కలుగును గాక. చూడండి 11వ వచనంలో మనం చూసినప్పుడు 11వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ప్రైజ్ ది లార్డ్, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. చాలు. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడి ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పాను. దీనికంటే ముందు జరిగిన సంగతిని నేను మీకు తెలియపరచాలి. ప్రియులారా, రాజుగా ఉండడానికి ఇప్పుడు యెషయా గారి కుమారులలో ఒక కుమారుని దేవుడు ఏం చేయాలా? సమూయేలు ప్రవక్త ఏం చేయాలా? అభిషేకించాలా. వినాలా, చెప్పాలి. మీరు కూడా ఈ మాటలు మీరు మాట్లాడడం నేర్చుకోవాలా. రాజుగా ఉండడానికి ప్రవక్త గారు ఏం చేయాలి? యెషయా కుమారులలో ఒక కుమారుని అభిషేకించాలి. అభిషేకించడానికి ఆ కొమ్ములో తైలాన్ని నింపుకొని వచ్చాడు. దేవుడు అలాగూ చేయమన్నాడు కాబట్టి అలాగూ చేసుకొని వచ్చాడు. యేసు రక్తమే. పెద్ద కుమారుడైన ఎలియాబుని చూడగానే సమూయేలు ప్రవక్త ఇత్తరగామలు అనుకున్నాడు. ప్రియులారా చూడండి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. సమూయేలు అనుకున్నాడట. తర్వాత చూసినట్లయితే ప్రియులారా, అయితే యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సమూయేలు, నీ ఎదుట నిలబడినటువంటి ఆ ఎలియాబు యొక్క పై రూపమును, అతని ఎత్తును చూడబాక. ఏమన్నాడు? పై రూపాన్ని, ఎత్తును చూడొద్దు. ఏమన్నాడు? తర్వాత చూస్తే మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ యెహోవా ఏం చేస్తాడంట? హృదయాన్ని లక్ష్య పెడతాడు. యేసు రక్తమే. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయాన్ని చూసే దేవుడను, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడను, హృదయంలో ఏముందో అదే చూస్తాను. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు. సమయంలో నువ్వు అతను ఎత్తును చూస్తున్నావు,
అతని సౌందర్యం చూస్తున్నావు, అతని యొక్క సామర్థ్యం చూస్తున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభుకి స్తోత్రాలు చెబుదామా? ప్రభుకి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నేను కోరుకున్నది చూడండి ఇతను కాదు. తర్వాత యెషయా గారు అంటున్నాడు, ఇంకొక కుమారుడు అబీనాదాబుని పిలిచాడు. అబీనాదాబుని పిలిచి ప్రవక్త ముందు నిలబెట్టాడు. పెద్ద కొడుకును వద్దన్న ప్రవక్త గారు రెండో కొడుకును తీసుకుని వచ్చి పెట్టాను. అతను ఎదుటికి రాగానే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు ప్రవక్త గారితో, యెహోవా ఇతనిని కోరుకొన లేదు అనెను. ఏమన్నాడు? యెహోవా ఇతనిని కోరుకోలేదు అన్నాడు. పక్కకు పంపించాడు ఆ వ్యక్తిని. మూడో వ్యక్తిని షమ్మాని పిలిచాడు. మూడో కుమారుడు షమ్మాని పిలిచాడు. దేవుడు మరలా ఆ షమ్మ దైవజనుడి ఎదుటికి రాగానే యెహోవా ఇతనిని కోరుకొనలేదు అన్నాడు. 7 కొడుకులను పిలిచాడు ముందుకి. 7 కొడుకుల్లో ఒక్కరి తర్వాత ఒకళ్ళు పిలిచిన ప్రభు అంటున్నాడు, యెహోవా ఇతనిని చెప్పు కోరుకోలేదు. దేనికి? రాజుగా ఉండడానికి, అభిషేకం ఇవ్వడానికి. వీరెవ్వరు కూడా కోరుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యెషయా గారితో సమూయేలు ప్రవక్త గారు మాట్లాడుతూ ఉన్నారు, యెషయి ఇంకా నీ కుమారులలో ఎవరైనా మిగిలి ఉన్నారా? వెంటనే యెషయా గారు అంటున్నాడు, ఏమంటున్నాడట 11వ వచనంలో, ఇప్పుడు చూడండి. యెషయా ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు. అయితే వాడు ఎక్కడున్నాడట? గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. ఇక్కడ ఒక మాట దయచేసి వినాలే. 7 ఇంటి పట్టునే ఉన్నారు. ఈ 7 రాజస్థానములో రాజుగారి దగ్గర ఉండి పనిచేసే, సైన్యంలో ఉండి పనిచేసేటువంటి వారుగా ఉన్నారు. మన దృష్టిలో ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ 7 బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించే దాని కొరకు సిద్ధపడుతున్నారు అని. ఈ కడసారి వాడు ఉన్నాడు, 8వ వాడు ఎక్కడున్నాడట? గొర్రెలను కాస్తా ఉన్నాడు. యేసు రక్తమే. చూడండి పిల్లరా, భక్తుడైనటువంటి దావీదు తండ్రి అయినటువంటి యెషయా దృష్టిలో ఎందుకు పనికిరాని ఒక కుమారుడుగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడట? అభిషేకానికి అర్హుడుగా ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే వచ్చాడో, నేను కోరుకున్నది ఇతడే. నీ తైలపు కొమ్మును పైకెత్తి ఏం చేయాలా? ఇతనిని అభిషేకించు. దావీదు గారు ఎత్తులేడు, దావీదు గారు లావులేడు. దావీదు గారి యొక్క పై రూపం ఎలా ఉందంటే రాజుగా ఉండడానికి అనుకూలంగా లేదు. కానీ దావీదు గారి యొక్క హృదయము ఎలా ఉందంటే దేవుని ఎదుట దేవుని అభిషేకం పొందుకోవటానికి యోగ్యమైనదిగా ఉంది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. చూసారా, తండ్రి చేత చిన్న చూపు చూడబడిన, గొర్రెలు కాయడానికి పంపించబడిన, అరణ్యంలో గొర్రెలు కాస్తూ ఉన్న తండ్రి పిల్లరా ప్రక్కకు నెట్టివేసిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అభిషేకానికి అర్హుడుగా ఆ వ్యక్తిని చూశాడు. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి పాయింట్ చెప్పాను, దావీదు తండ్రి దృష్టిలో ఒక విధంగా ఉన్నాడు, దేవుని దృష్టిలో ఒక విధంగా ఉన్నాడు. 11వ వచనంలో 11వ వచనంలో పదమూడవ అధ్యాయము 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. 13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక
యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. దావీదు గారి గురించి, సౌలు గారి గురించి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆమేన్. దావీదు గారంట దేవుని యొక్క చిత్తాన్ని చేసేటువంటి మనసు కలిగిన వాడుగా ఉన్నాడట. యేసు రక్తమే. ఆమేన్. మన మనస్సులు ఎలా ఉన్నాయో, మన మనస్సులు దేవుని చిత్తాన్ని, ఆయన చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారముగా ఉన్నామా? భౌతిక సంబంధమైనటువంటి ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వారంగా ఉన్నామా? యేసు రక్తమే. మందిరాల్లో వాక్యాలు వింటారు, మందిరాల్లో పాటలు పాడతారు, మందిరాల్లో ప్రార్థనలు చేస్తారు, మందిరంలో కూర్చొని చక్కగా సాక్ష్యాలు చెబుతారు, మందిరంలో కూర్చొని అన్నీ చేస్తారు. తర్వాత ఇంటికి వెళ్ళి నాకేం చేస్తారు? వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది దేవుని చిత్తమా కాదా అనేది వారికి అవసరంలా కదా. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చెప్పు వారికి అవసరం. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు, ఆయన చిత్తాన్ని మాత్రమే చేయాలి అనే మనసు లేదు. అంటే వీళ్ళు మందిరంలో ఉన్నప్పుడు ఒక రకం, బయటికి వెళ్ళినాక ఇంకొక రకం. యేసు రక్తమే. రెండు మనసులు కలిగిన వాళ్ళు ఇల్లు కదా. కొంతమంది అయితే వారి ముందుకు ఏ పరిస్థితి వస్తే ఆ పరిస్థితిలో ఒదిగిపోవటం, ఆ పరిస్థితికి అనుకూలంగా పోవటమే అలాంటి మనసు కలిగినటువంటి వారుగా కొంతమంది ఉంటారు. గాలి ఇటు వీస్తే అటు, ఇటు వీస్తే ఇటు, ఎటు నెడితే అటు. యేసు రక్తమే. వీరికి ఒక స్థిరమైన మనసు ఉండదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నాను, నేను దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి అనేటువంటి మనస్సులో స్థిరత్వం లేదు. కానీ దావీదు భక్తుడు మాత్రం అలాంటి వాడు కాదంట. ఎలాంటి వాడు? యెహోవా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, తన చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వానిని ఒకరిని కనుగొని ఉన్నాడు. యేసు రక్తమే. కనుక్కుంటున్నాడట. దేవునికి స్తోత్రం. మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మన బ్రతుకేంటో, మన మనస్సు ఏమిటో చెప్ప, మన ఆలోచనలు ఏంటో, మన ఉద్దేశాలు ఏంటో ప్రభువు కనుక్కుంటున్నాడు. ఎప్పటికప్పుడు రిపోర్ట్ వెళ్ళిపోతా ఉంది ప్రభువుకి, ఎప్పటికప్పుడు రిపోర్ట్. యేసు రక్తమే. మనుషులను అయితే ఓడించుకుంటాం కదా, మనుషుల దగ్గర అయితే ఎన్ని అబద్ధాలైనా చెప్పేస్తాం, మనుషుల దగ్గర అయితే ఎన్ని ప్రమాణాలైనా అబద్ధపు ప్రమాణాలు చేసేస్తాం కదా. స్తోత్రం. నమ్మించడానికి రకరకాలుగా కదా. కానీ దేవుని దగ్గర మాత్రం కుదురుతుందా? కుదరదు. దావీదు నమ్మకమైన మనస్సు, నమ్మకమైన హృదయము, శ్రేష్టమైనటువంటి దైవత్వానికి కూడినటువంటి వాడుగా జీవిస్తున్నాడు. గొర్రెలు కాస్తూ ఆరాధిస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు, దేవుని మీద ఆనుకుంటున్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి తన మనస్సును దేవుని మీద, ఆయన చిత్తం మీద తప్ప ఇంకొక దాని మీద చేయడానికి వెళ్ళనే. ఆ సంగతి తెలిసిపోయింది దేవునికి. సౌలు సంగతి కూడా తెలిసిపోయింది కదా. ఇక్కడే ఉంది కదా. తర్వాత మాట చూడండి. సౌలు యొక్క మనసు ఎలా ఉంది? నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక కదా. సౌలు మనసు ఎలాంటిదంట? దేవుని చేత ఆజ్ఞ పొందుతారు, వాక్యం వింటాడు. ఇందా చెప్పా కదా, వాక్యం వింటారు, అన్నీ చేస్తారు. కానీ ఏం చేయాలంట? గైకొనరు. ఆ విన్న వాక్యం పోతుంది, చదివిన వాక్యం పోతుంది, చేసిన ఆరాధనలో తీర్మానాలు పోతాయి, అన్నీ పోతాయి. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతి, నిన్ను తీసివేసి అతనిని అధిపతిగా చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌలు యొక్క పతనం ప్రారంభమైంది. సౌలు యొక్క అధికారం దూరమవటం ప్రారంభమైంది. యేసు రక్తమే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే తండ్రి అయిన యెషయా దృష్టిలో దావీదు
చివరి కుమారుడుగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో రాజ్యాధికారానికి అర్హుడుగా ఉన్నాడు. గట్టి చప్పట కొట్టాలా, గట్టి చప్పట కొట్టాలా. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక, ప్రభుకు స్తోత్రం కలుగునుగాక, ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. తండ్రి దృష్టిలో నువ్వు గొర్రెలు గాయటానికి పనికొస్తావు అనుకున్నాడు, కానీ దేవుడేమనుకున్నాడట, నువ్వు రాజ్యాన్ని పరిపాలించటానికి నువ్వు పనికొస్తావు. మనుషుల దృష్టిలో మనము హీనమైన వారంగా దైవత్వంలో ఉంటూ, పరిశుద్ధతలో ఉంటూ, భక్తిలో, నీతిలో ఉంటున్నప్పుడు, వాక్యానుసారంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు మనము నీచమైన వారిగా కనిపించవచ్చు, అల్పులైన వారిగా కనిపించవచ్చు, ఎందుకు పనికిరాని వారంగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి అధికారానికి యోగ్యతను కలిగినటువంటి వారంగా మనం కనిపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా గట్టిగా? చూడండి ప్రియులారా, చూడండి, తండ్రి దృష్టిలో గొర్రెలు కాయటానికి పంపించాడు, దేవుడేమో రాజ్యాధికారం ఇవ్వటానికి దావీదు యోగ్యుడు అని చెప్తా ఉన్నాడు. మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో దావీదు గారు ఎలా కనిపిస్తున్నాడో రెండు విషయాలు చెప్పాను. మూడో విషయాన్ని నేను మీకు మనం ధ్యానం చేద్దాం. చూడండి ప్రియులారా, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి 42వ వచనం. ఇక్కడ గొలియాతుకి ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం. ఆ యుద్ధంలో ఒక ఒప్పందానికి వచ్చారు. మీ దేశంలో, మా దేశంలో ఉన్న వారందరి యుద్ధంలో పాలు పొంది ప్రాణాలు కోల్పోవడం వద్దు, మా దేశం నుంచి నేను వస్తా గొలియాతు, ఇదిగో ఇశ్రాయేల్ పక్షం నుంచి ఎవరైనా ఒకరు రండి. స్తోత్రం. ఒక ఒప్పందం చేసుకున్నారు ఫిలిష్తీయుల దగ్గర నుంచి. పిల్లరా, గొలియాతు వచ్చాడు, 6 మూరల జానుడు ఉన్నాడు. ఎన్ని మూరలు? చాలా హైట్, 6 మూరల జానుడు, చాలా హైట్, బలశాలి, బలవంతుడు. ఆయన కత్తే 150 కేజీలు దాదాపు ఉన్నట్లుగా నాకు కొంచెం జ్ఞాపకం, ఎక్కడో చదివినట్లుగా. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే. దావీదు చూస్తే ఎలాంటి వాడుగా ఉన్నాడంటే చిన్న బాలుడుగా ఉన్నాడు. రణరంగం మీదకి వెళ్ళిపోయారు. 42వ వచనం చదువుదామా? చుట్టూ పార చూసి గొలియాతు చుట్టూ పార చూసి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశయనుడు చూసి అతన్ని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నువ్వు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. తర్వాత చూద్దాం 50వ వచనంలో చూడండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఏంటంట? దావీదు ఎవరికంటే? ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. యేసు రక్తమే. ప్రభుకు స్తోత్రం చెబుదామా? ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. గొలియాతు దృష్టిలో దావీదు చిన్న బాలుడే, కానీ దేవుని దృష్టిలో దావీదు ఒక యుద్ధ వీరుడుగా ఉన్నాడు. అందుకే యుద్ధములో నిలబెట్టాడు దావీదుని. యుద్ధము చేయడానికి సామర్థ్యం ఇచ్చాడు, యుద్ధ బలం ఇచ్చాడు, యుద్ధ జ్ఞానం ఇచ్చాడు, యుద్ధము చేయడం నేర్పరితనం ఇచ్చాడు. ప్రియులారా, చూడండి, చిన్న బాలుడే అంటున్నాడు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అంటున్నాడు దావీదుని గొలియాతు. దావీదు అంటూ ఉన్నాడు, ప్రియులారా, సున్నతి లేని ఫిలిష్తీయుడవు, జీవము కలిగినటువంటి నా చేతిలో నువ్వు ఏమాత్రపు వాడవో. యేసు రక్తమే. ఒక యుద్ధ వీరునికి ఉండాల్సినటువంటి ధైర్యం, యుద్ధ వీరునికి ఉన్నటువంటి ధైర్యం ఉంది. దేవుని మీద ఆనుకునేటువంటి ప్రియులారా మనస్సు కలిగిన వాడై, దేవుని శక్తి మీద ఆధారపడేటువంటి ప్రియులారా మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. అదే జయించటానికి మూల కారణం. ఆమేన్. చూడండి ప్రియులారా, గొలియాతు దృష్టిలో దావీదు ఎలా కనిపించాడంటే, మళ్ళా చెప్తున్నా, బాలుడుగా కనిపించాడు. కానీ దావీదు దేవుని దృష్టిలో దావీదు ఒక యుద్ధ వీరుడిలాగా కనిపించాడు. 3 విషయాలు చెప్పా. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి ప్రియులారా, చూసినట్లయితే సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము
16:7 చదువుదాం. ఇందాక మనం చదివిన మాటలోనే మరలా ఒక్కొక్క పాయింట్ రావడానికి మరలా చదివిస్తా ఉన్నా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు. సమూయేలు చాలు ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, సమూయేలు పై రూపాన్ని చూశాడు. ఆమేన్. పై రూపాన్ని చూశాడు. కానీ ప్రియులారా, మరి దేవుడైతే దావీదు గారి యొక్క హృదయాన్ని చూశాడు. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, పై రూపాన్ని చూడబాక. వింటున్నారా? మనందరము కూడా పై రూపాన్ని చూడకూడదు. మనుషుల పై రూపాలను చూడకూడదు. హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట కదా. హృదయం నిండిన దాన్ని బట్టే వారి మాటల ద్వారానే వారు ఎలాంటి వారో చెప్పాలా తెలిసిపోతుంది. వారి ప్రవర్తన ద్వారానే వారు ఎంత నమ్మకస్తులో, మాట మీద నిలబడేవారో మనకి తెలిసిపోతుంది. ప్రవర్తన ద్వారా తెలిసిపోతుంది. పిల్లల దావీదు హృదయాన్ని దేవుడు చూశాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే 12వ వచనం చూడండి. అక్కడ రాయబడింది, అతడు వాని పిలువనంపించి లోపలికి తీసుకుని వచ్చెను. దావీదు గారి గురించి ఇక్కడ రాయబడింది, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూసుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చాను. యేసు రక్తమే దావీదును చూశాడు సమూయేలు గారు. ఎలా ఉన్నాడంట దావీదు గారు? చెప్పండి, అక్కడ ఉన్న చదవండి. ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఆమేన్. దేవుని అభిషేకం పొందడానికి సరిపోవంటారా? చెప్పాలా? దేవుని అభిషేకం పొందటానికి ఈ ఎర్రగా ఉండడం, చక్కని నేత్రాలు కలిగి ఉండడం, చూడడానికి సుందరుడై ఉండటం, దేవుని అభిషేకం పొందడానికి సరిపోవా? చెప్పట్లేదేంటి మీరు? సరిపోతాయా? సరిపోవు. యేసు రక్తమే. సమూయేలు గారు వీటినే చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కదనం ప్రియులారా ఎలియాబుకు లేదో? చక్కని ఎత్తు కలిగిన వాడు, ఆజానుబాహుడు, యుద్ధము చేయటంలో నేర్పరితనం కలిగిన వాడు, రాజస్థానంలో రాజుగారి దగ్గర చక్కని విద్యను నేర్చుకుంటున్నటువంటి వాడు, అభ్యసిస్తున్నటువంటి వాడు. యేసు రక్తమే. హల్లెలూయా. గొర్రెలు కాసుకునేవాడు దావీదు. ఈ గొర్రెలు కాసుకునే దావీదు ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఆయన కళ్ళు చూస్తుంటే ఎంత బాగున్నాయి, చక్కని సౌందర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది, మనుషుల దృష్టిలో దావీదు సుందరమైన వాడుగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో దేవుడు కోరుకున్నవాడుగా ఉన్నాడు. ఏంటంట? చప్పట్లు పడతారు గట్టి చప్పట్లు చెప్పండి. దేవుడు కోరుకున్నవాడుగా ఉన్నాడు. మనం జీవించే జీవిత విధానం ఎలా ఉండాలంట? దేవుడు కోరుకునేటట్లుగా మన జీవిత విధానం ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకున్నట్లుగా మన బ్రతుకు ఉండాలా. దేవుడు కోరుకునేటట్లుగా మన జీవిత విధానం ఉండాలి. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన అంతా కూడా దేవుడు కోరుకునేటట్లుగా ఉండాలి. ఆమేన్. మనుషులు నిన్ను కోరుకోకపోవచ్చు, మనుషులు నిన్ను ఇష్టపడకపోవచ్చు, మనుషులు ప్రియులారా ఇదేదో అనుకోవచ్చు, నీ స్నేహానికి రాకపోవచ్చు, నీతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, నిన్ను వాళ్ళ ఇంటికి పిలవకపోవచ్చు, లేకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అతను ఆహ్వానం అందించకపోవచ్చు. దేవునికి స్తోత్రం. నీ యొక్క జీవిత, నీ హృదయ స్థితి, నీ మనస్సు, నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు యోగ్యమైనవిగా ఉంటే కనుక దేవుడే నిన్ను కోరుకుంటాడు. యేసు రక్తమే. హల్లెలూయా. లేకపోతే సాతాను కోరుకుంటుంది నిన్ను. సాతాను కోరుకొని ఏం చేస్తాడంట? వాడికి ఇష్టమైన పనులన్నీ నీ చేత చేపిస్తూ ఉంటాడు. యేసు రక్తమే. బజార్లో అమ్మడి తిప్పుతూ ఉంటాడు, ప్యాకెట్లు ఆడిస్తూ ఉంటాడు, ముందు దాగిస్తూ ఉంటాడు కదా.
ఏం చేస్తాడు? ఇంకా రకరకాల పనులు నీ చేత చేయిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో సంచరించేటట్లు చేస్తాడు కదా, వ్యర్థమైన మాటలు మాట్లాడించేటట్టుగా చేస్తాడు కదా, ఒక చోట కుదురుగా కూర్చోనీయడు, ఒకసారి ఒక స్థిరమైన ఆలోచన నీలో ఉండనీయడు. ఎందుకంటే వాడు బ్రతుకంతా ఎలా తిరిగేదంట? అది యోబు గ్రంథంలో ఉంది, అటు ఇటు తిరుగులాడేటువంటి జీవితం వాడిది. అలాంటి అలవాట్లన్నీ వాడు ఎవరినైతే కోరుకుంటాడో వారిలో పెట్టేస్తాడు. దేవుడు కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు కోరుకునే బిడ్డగా నువ్వు నీ జీవితం వాక్యానుసారంగా నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్టపడి వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను కోరుకొని ఆయన పరిశుద్ధతలో ఇంకా నిన్ను బలపరుస్తాడు, ఆయన సత్యములో నిలబెడతాడు. ఆయన ఇచ్చేటువంటి అధికారము, ఆయన ఇచ్చే ఘనత, ఆయన ఇచ్చే శ్రేష్టమైనటువంటి ఆయన కృపలో నిన్ను నిలబెట్టి పిల్లరా సింహాసనాన్ని నీ కొరకు సిద్ధపరుస్తాడు. ఎవ్వరికి లేని ఘనత, ఎవ్వరికి ఇవ్వని శ్రేష్టమైనటువంటి స్థితిగతులు, ఎవ్వరికి ఇవ్వనటువంటి మహోన్నతమైనటువంటి ప్రియులారా ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గొర్రెలు కాసుకునే వాడికి దేవుడు ఏమి చేశాడంట? అభిషేకం ఇచ్చి రాజ్యాధికారాన్ని దేవుడు ఇచ్చేసాడంట. రాజుగా, ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు దావీదుని నిలబెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం చదివిన వచ్చిన భాగంలో 16వ అధ్యాయం 11వ వచనం చూస్తే ప్రియులారా, నా మాటలే ముగింపులోకి తీసుకుని వస్తా ఉన్నా. సమూయేలు చూసినట్లయితే కడసారి వాడు ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తా ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాసుకునేవాడుగా కనిపిస్తున్నాడు తండ్రికి. ప్రజలకు గొర్రెలు కాసుకునేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవునికి అతనిలో ఏం కనిపిస్తుందంట? ఇతను కాయాల్సింది గొర్రెలు కాదు. దేవునికి స్తోత్రం. ఇతడు గొర్రెల కాపరి కాదు. నా దృష్టిలో దావీదు ఒక మహారాజులాగా కనిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? ఎలా కనిపిస్తున్నాడట? ఒక మహారాజులాగా దావీదు నాకు కనిపిస్తున్నాడు. యోగ్య ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన, దేవుని ఆనుకుని జీవించిన జీవిత విధానం, ఆయనంటే భయం, ఆయనంటే భక్తి, న్యాయం కొరకు నిలబడటం, సత్యం కోసం నిలబడడం, పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు నిలబడడం, ఆయన రాజ్యానికి సిద్ధపడాలని మనం నిలబడాలి. ప్రియులారా, ఈ లోక సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఆశలు అన్నిటినీ ప్రక్కన పెట్టేసి నా దేవుడే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నేను పొందుతున్న ప్రతి మేలు నా దేవుని దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు నటించేవాడు కాదు. ఆమేన్. వాక్యానుసారంగా జీవించేవాడు, ఆయన చిత్తానుసారంగా జీవించేవాడు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు, దేవుని యొక్క ప్రణాళికలు తన జీవితంలో చక్కగా నెరవేర్చేవాడు. అందుకే దేవునికి దావీదులో ఏం కనిపిస్తుందట? ఒక గొప్ప మహారాజు కనిపిస్తూ ఉన్నాడు. యేసు రక్తమే. గట్టి స్తోత్రాలు చెబుతారా? గట్టి స్తోత్రాలు చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఒక యజమానురాలు ఇంట్లో పని చేయడానికి ఒక అమ్మాయిని పిలిచిందిట. ఆమె నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఒక గదిలోకి వెళ్ళి పని చేయమందిట. ఆ పని చేస్తున్నప్పుడు ఆమె పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నప్పుడు అక్కడ 100 రూపాయల కాగితం కింద పడింది. స్తోత్రం. ఒక సెల్ఫ్లో కనపడింది 100 రూపాయల కాగితం. అక్కడ ఆమె కింద ఫ్లోర్ తుడుస్తుంది. ఫ్లోర్ తుడుస్తామని యజమానురాలు చెప్పింది. ఆ ఫ్లోర్ తుడుస్తున్నప్పుడు కళ్ళకు కనిపించింది 100 రూపాయల కాగితం. ఏం చేయాలమే? ఏం చేయాలి? మెల్లిగా తీసుకొని కనపడకుండా పెట్టుకోవాలి కదా. ఆమె మనస్తత్వం సరైనది కాదనుకోండి, ఏం చేసింది?
అటు ఇటు చూస్తుంది, ఎవరు చూస్తలేదు అని ఏం చేస్తుంది, తీసుకెళ్ళి సీక్రెట్ ప్లేస్లో పెట్టేస్తుంది. కానీ ఈ మధ్య చేయలా. ఇంకొక రూమ్ అయిపోయింది అమ్మగారు, ఫలానా రూమ్లోకి వెళ్ళు, అక్కడ అది కూడా శుభ్రంగా క్లీన్ చేసిరా. ఆ రూమ్లోకి వెళ్ళింది, ఊడుస్తూ ఉన్నప్పుడు పిల్లరా ఆ బెడ్ కింద ఏం కనిపించిందో తెలుసా? 500 రూపాయల కట్ట కనపడింది. ఈ మనసు ఒక 500 కాగితానికి లోపడకపోతే ఇక్కడైనా ఈమె మనస్తత్వం అర్థమవుతుందని 500 రూపాయల కట్ట ఆ మనసు కింద పెడితే అది ఓడవగానే ఏం చేసింది, బయటకు వచ్చేసింది. స్తోత్రం. ఆమె ఊడ్చేసి మరలా ఆ కట్టను తీసుకెళ్ళి ఏ ప్లేస్లో ఉందో అక్కడే పెట్టేసేసి శుభ్రంగా ఆ గదంతా ఊడ్చేసి, అమ్మగారు ఆ గది కూడా శుభ్రం చేశానమ్మా, యేసు రక్తమే చేసావా, చూడు హాల్ క్లీన్ చేసేసాయి. స్తోత్రం. ఆ టేబుల్ మీద బంగారం చైన్ పెట్టేసింది. అదంతా ఊడ్చేసి శుభ్రంగా టేబుల్ కూడా శుభ్రం నీట్గా సర్దేసాయి. అదంతా హాల్ అంతా క్లీన్ చేసింది. ఆ టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు ఏం కనిపించిందంటే ఆమెకు బంగారుపు గొలుసు కనిపించింది. నాది కాదు ఆ వస్తువు. ఇంటికి ఎందుకు వచ్చాను నేను? ఎందుకు వచ్చాను? పని చేయటానికి వచ్చాను. నేను పని చేస్తా. ఎంత శుభ్రంగా క్లీన్ చేసింది. దాని ప్లేస్లో అదే ఉంది, చక్కగా పనిచేసింది. ఎవరు లేరు హాల్లో, ఒక్కతే ఉంది. బయటకు వచ్చేసి అమ్మగారు హాల్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. యేసు రక్తమే. 3 పరీక్షలు ఏమైంది? పాస్ అయింది. 3 పరీక్షల్లో పాస్ అయిందంటే ఈ మనస్తత్వం ఎలాంటిది అంటారు? చెప్పాలి మీరు. ఎలాంటిది? నమ్మకమైంది, యథార్థవంతురాలు. పిలిచింది, ఇలా రా అమ్మా. అక్కడ 100 రూపాయల కాగితం ఉంది, ఎందుకు తీసుకోలేదు? అమ్మా అది నాది కాదమ్మా. 500 రూపాయల కట్ట మంచం కింద కనపడింది కదా, నీకు డబ్బు అవసరం కదా, ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కదానే ఉన్నావు కదా. స్తోత్రం. అది పొందుకోవటానికి నాకు అర్హత లేదమ్మా. స్తోత్రం. టేబుల్ క్లీన్ చేస్తున్నప్పుడు బంగారం ఉంది కదా, బంగారం చైన్, ఎవరు లేరు కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, అది ఎందుకు తీసుకోలేదు? దాన్ని ముట్టుకునే అర్హత నాకు లేదమ్మా. అది మీది, మీ కష్టార్జితం. అది మీ కష్టార్జితం, నాది కాదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను. నా సేవకుడు శ్రేష్టమైనటువంటి ఉపదేశం మాకు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం నుంచి అనేక సత్యాలు నేర్పిస్తూ ఉన్నాడు. మా జీవితాలు ఎలా ఉండాలో, మా ప్రవర్తన ఎలా ఉండాలో, మా క్రమశిక్షణ ఎలా ఉండాలో బైబిల్ గ్రంథం నుంచి మాకు నేర్పిస్తూ ఉన్నాడు. వాటిని మేము వింటున్నామమ్మా, వాటి ప్రకారంగానే నేను జీవిస్తూ ఉన్నాను. ప్రభుకు స్తోత్రాలు చెబుదామా? నువ్వు ఎక్కడ ఉంటావు? అమ్మా పలానా చోట నా ఇల్లు చిన్న ఇల్లమ్మా, పూరిల్లమ్మా, చిన్న. వెంటనే కారులో ఎక్కించుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. చిన్న గది, ఒక చిన్న మంచం, చాలా చిన్న పిల్లలు ఆకలి కోసం అలమటిస్తూ ఉన్నారు, ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు. చూసింది. యేసు రక్తమే. హల్లెలూయా. డబ్బు ఎంత అవసరం, డబ్బు చాలా అవసరంలో ఉంది. ఇంత అవసరంలో ఉండి తన పిల్లల కోసం కూడా ఏం చేయలే, తప్పు చేయలే. పిల్లల కోసం కూడా దొంగతనం చేయలే. ఎంత యథార్థవంతురాలో, ఎంత నీతిమంతురాలో. వెంటనే ఈ ధనవంతురాలు ఏం చేసిందంటే ఆ ఇల్లు శుభ్రంగా తీసేపించి ఒక మంచి బిల్డింగ్ కట్టించేసింది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఆమె బ్రతుకు కాలమంతా ఆమెకు కావలసినటువంటి డబ్బులు కొన్ని లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి హ్యాపీగా బ్రతకండి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చేస్తారా? ప్రభుకు స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈమె పై రూపాన్ని చూడలేదు. ఏం చూసింది? ఏం కూడా ఆమె నేర్చుకొని తన ప్రవర్తనలో, తన జీవితంలో అనుసరించినటువంటి ఆ యథార్థతని చూసింది. యథార్థవంతులను దేవుడు ఎన్నడూ, చెప్పండి, విడిచిపెట్టడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యేసు రక్తమే. ప్రభుకు స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు యథార్థవంతుడు, దావీదు నీతిమంతుడు,
ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు మనుషుల దృష్టిలో ఎందుకు పనికిరాని వాడవు, కానీ దేవుని దృష్టిలో చాలా బహు విలువైనటువంటి వాడవు. నీ యథార్థమైన ప్రవర్తన నీ జీవితానికి విలువ తీసుకొని వస్తుంది. ప్రభునందు నీవు చూపించే భయభక్తులు, వాక్యానుసారమైన జీవిత విధానం, ప్రభు చిత్తాన్నే చేయాలి అని నువ్వు కలిగినటువంటి మంచి మనస్సు నిన్ను ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అధికారంలోకి తీసుకుని వెళ్తుందనే సత్యాన్ని నువ్వు మరచిపోవద్దని ప్రభు పేట దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఆమేన్. హల్లెలూయా చెబుదామా? ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ప్రవర్తనను తారుమారు చేసుకొని ఏమైపోయాడంట? ఉన్నదానంతా కూడా పోగొట్టుకున్నాడు. యథార్థవంతులైనటువంటి వ్యక్తి అరణ్యంలో ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉంటే ఆ యథార్థమైనటువంటి ప్రవర్తనే ఒక రాజ్యానికి ఒక గొప్ప మహారాజునిగా చేసింది. అందుకే ప్రియులారా, అందుకే ప్రభు దగ్గర నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు. గుర్తుపెట్టుకో. మనుషులను మోసం చేస్తావేమో, దేవుని మాత్రం మోసం చేయలేవు. దేవుడు మనను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. దేనికి ప్రలోభపడుతున్నావో చూస్తున్నాడు, దేనికి ఆశపడుతున్నావో చూస్తున్నాడు, దేనికి లొంగిపోతున్నావో చూస్తున్నాడు. దేనికోసం దేనిని పోగొట్టుకుంటున్నావో, అల్పమైన దానికోసం ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి చూస్తున్నావేమో. ఈమె 100 రూపాయలకు లోబడలేదు, 500 కట్టకు కూడా లోబడలేదు, బంగారపు వస్తువులకు కూడా ఆమె ప్రలోభపడలేదు. ఎందుకంటే ఆమె నీతిమంతురాలు, యథార్థవంతురాలు. అందుకే ఏం పొందుకుందట? ఒక మంచి ఉన్నతమైన బిల్డింగ్ని, ఒక గృహాన్ని పొందుకుంది. తన పిల్లల భవిష్యత్తు నూతనపరుచుకోవటానికి, పిల్లలు మంచి స్కూల్లో పెట్టి మంచి విద్యను అభ్యసించి హ్యాపీగా బ్రతకటానికి కావాల్సిన ధనమంతా కూడా ఆమె పొందుకోవటానికి కారణం ఏంటంటే ఆమె యొక్క యథార్థత, ఆమె నమ్మకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభు మన గమనిస్తున్నాడు. ఆ ఉన్నతమైన స్థితి ఇవ్వటానికే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆ ఉన్నతమైన పరిస్థితి, అక్షేమకరమైన పరిస్థితి ఇవ్వటానికే దేవుడు మనం చూస్తున్నాడు. దావీదులాగా యథార్థంగా ఉండి దేవుడి సన్నిధిలో ఉన్నతమైన పరిస్థితులు పొందుకుంటావో, లేకపోతే సౌలుకులాగా దేవుడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చేయకుండా నువ్వు నిష్టానుసారంగా జీవించి నీకున్నదాన్ని కూడా కోల్పోయి భ్రష్టకరమైనటువంటి జీవిత విధానంలోకి వెళ్తావో, నీవే ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలని హెచ్చరిక చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినపు దేవా, ఈ ఉపవాస కూడికలో 11వ రోజులోనికి మీరు మమ్మల్ని నడిపించి మీరు అందించినటువంటి ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి మీరు స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఉన్నాము. ప్రభు, విత్తబడినటువంటి వాక్య భాగం మేము అందరి హృదయాలు భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా తండ్రి, దావీదు భక్తుడు ప్రజల దృష్టిలో ఒక విధంగా కనిపిస్తే మీ దృష్టిలో యోగ్యుడిగా, అభిషేకానికి అర్హుడుగా, ఒక గొప్ప యుద్ధ వీరుడుగా, ఒక మహారాజుగా మీకు కనపడ్డాడు తండ్రి. మీకు ఎలా కనిపించాడో, దావీదు యొక్క యథార్థమైన జీవితం మీ ప్రేమను ఎలాగో స్వతంత్రించుకుందో, సంపాదించుకుందో తండ్రి, మీ దయతో ఎలాగో నింపబడడానికి కారణమైందో తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిగతులు పొందుకోవడానికి ఎలాగో నాయన కారణంగా ఉందో, మా జీవితాలు కూడా మేము నాయన మీ చిత్తానుసారమైనటువంటి మనసు కలిగి ఎలాగో చేస్తూ మీ రాజ్యాన్ని స్వతంత్రించుకొని నీ పాద సన్నిధిలో మేము జీవించడానికి సహాయం చేయమని, అలాంటి కృపా దీవెన ఆశీర్వాదాలు నాకు, మాకు, సంఘానికి, సంఘ బిడ్డలకు, దేవా గ్రామానికి అనుగ్రహించి సహాయం చేయమని, ఏ విషయంలో కూడా అయోగ్యులము కాకుండా మనుషులు అయ్యా కల్పించినటువంటి కల్పనా కథల వైపు, ఆచారాలు సాంప్రదాయాల వైపు వెళ్లకుండా, దుష్టుని చేత నాయన దుష్టుని యొక్క కుయుక్తి కార్యాలకు లోబడకుండా వాటిని ఎదిరిస్తూ జయిస్తూ వాక్యము చేత మేము ముందుకు సాగుటకు సహాయం చేసి నడిపించమని సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములు వేడుకొని ప్రార్థన చేస్తే మనవులు అడిగి పొందుకొని నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని ఆశీర్వాదము మనందరికీ, సంఘానికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.
యేసు రక్తమే జయం, శిలువ రక్తము జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విషయం, అపవాది క్రియలకు అంతనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మా ప్రతి నోటిఫికేషన్, మా సాంగ్స్, వర్షిప్స్, మరి మా దైవ సన్నిధిలో మేము చేయించున్న ప్రతి కార్యం కూడా మీకు నోటిఫికేషన్గా వచ్చి మీకు తెలియపరచబడుతుంది. కనుక ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.